అండి జాబ్ నోటిఫికేషన్ అలర్ట్స్ ఛానల్స్కు స్వాగతం. ఈరోజు ఏపీఎస్ పీడీసీఎల్ సౌత్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ లిమిటెడ్ నుండి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామండి. ఇక్కడ నా స్క్రీన్లో చూడొచ్చు మీరు టోటల్ మొత్తం వేకెన్సీలు 135 ఉన్నాయి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ 125 ఉన్నాయి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ టెలికామ్లో 4, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ డిపార్ట్మెంట్లో 6 పోస్టులు ఉన్నాయి. మొత్తం 135 పోస్టులు అండి వేకెన్సీస్. మొత్తం ఈ నోటిఫికేషన్లో మొత్తం 135 ఖాళీలు ఉన్నాయి. అర్హత, వయో పరిమితి, పోస్టు వివరాలు, ముఖ్యమైన తేదీలు, ఈ డీటెయిల్స్ గురించి మనం కంప్లీట్గా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను మీరు చివరి వరకు తప్పకుండా చూడండి, ఏదైనా సమాచారం మిస్ అవ్వకుండా. ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్ష అప్డేట్లు మరియు డైలీ జాబ్ అలర్ట్స్ కోసం మా జాబ్ నోటిఫికేషన్ అలర్ట్స్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మర్చిపోవద్దు. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించినట్టుగా ఏజ్ లిమిట్ చూడండి. అక్కడ మినిమమ్ 18 సంవత్సరాలు, ఫర్ జనరల్ ఆర్ఓసి 42 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 47 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 52 సంవత్సరాలు. ఓకే, ఈ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. నోటిఫికేషన్ అనేది వాళ్ళు 25 జూన్ 2026లో రిలీజ్ చేశారనమాట, ఒక 4 days బ్యాక్. ఓకే, ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి అవైలబుల్ ఉంటాయి అంటే 30వ తారీఖు జూన్ 30 ఉదయం 10 గంటల నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది అవైలబుల్లో ఉంటుంది మీకు. ఓకే, అది లాస్ట్ డేట్ ఎప్పుడు వరకు అంటే జూలై 20వ తారీఖు రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు మీకు అవైలబుల్ ఉంటుంది. సో మీరు ఏ పొజిషన్కి అయితే ఫిట్ అయి ఉన్నారో, ఎలక్ట్రికల్, టెలికామ్, సివిల్ అనేది, దాన్ని బట్టి మీరు అప్లికేషన్ని ఆన్లైన్లో సబ్మిట్ చేయొచ్చు. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా మనము లెట్స్ గో టు ద నోటిఫికేషన్ అండి. we will talk more details on this particular specific post, telecom, electrical and civil. Okay, we'll open a browser. ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసి APSPDCL.in అనేది టైప్ చేయండి బ్రౌజర్లో. ఇక్కడ చూడండి, APSPDCL.in అని టైప్ చేస్తే ఇక్కడ సౌత్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ లిమిటెడ్ అనేది మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ 2 అలర్ట్స్ కనిపిస్తున్నాయి. ఏడబ్ల్యూఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2026. ఓకే, ఇది ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ విల్ బి ఓపెన్ ఆన్ 30th జూన్ 30వ తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మనము నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. దీని మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అనేది సపరేట్ ట్యాబ్లో ఓపెన్ అవుతుందండి. సపరేట్ ట్యాబ్లో ఇక్కడ చూడండి, సౌత్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ లిమిటెడ్ అనేది విద్యుత్ నిలయం, కార్పొరేట్ ఆఫీస్, తిరుపతి. ఓకే, నోటిఫికేషన్ డేట్ జూన్ 25వ తారీఖున నోటిఫికేషన్ అనేది వచ్చింది. రిక్రూట్మెంట్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ త్రూ ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇంజనీరింగ్ సర్వీసెస్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ టెలికామ్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్. ఈ 3 విభాగాల్లో మనకి మొత్తం నోటిఫికేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, కిందకు వచ్చేస్తే కొంచెం కిందకు స్క్రాల్ చేస్తే ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద వేకెంట్ పోస్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్, టెలికామ్, సివిల్ ఇన్ APSPDCL. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 2 వెబ్సైట్ లింక్స్ అనేవి ఇచ్చారు. ఆ లింక్స్ మీరు ఈ ఆన్లైన్ పోర్టల్లో ఎప్పుడు అవైలబుల్లో ఉంటుంది అంటే జూన్ 30వ తారీఖు ఉదయం 10 గంటల తర్వాత నుంచి అవైలబుల్లో ఉంటుంది. నేను ఒక బటన్ చూపించాను కదా ఇక్కడ వెబ్సైట్లో, జూన్ 30వ తారీఖు 10 గంటల తర్వాత మీరు ఈ బటన్ క్లిక్ చేస్తే సపరేట్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అందులో మీకు డైరెక్ట్గా మీరు లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ ఫిల్ చేసి మీరు ఏ పొజిషన్కి అయితే ఫిట్ అయ్యి ఉన్నారో, మేబీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ కా, సివిల్ కా, టెలికామ్ డిపార్ట్మెంట్ కా, దాన్ని బట్టి మీరు అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు. ఎప్పట్లో ఫిల్ చేయాలి అంటే జూలై 20వ తారీఖు లోపు రాత్రి 11 గంటల 59 నిమిషాల లోపు మీరు అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకా కొంచెం కిందకి స్క్రాల్ చేస్తే డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ APSPDCL. ఓకే, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ 125 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ 6 పోస్టులు, టెలికామ్లో 4 పోస్టులు ఉన్నాయి. ఓకే, కిందకు వస్తే ఎలిజిబిలిటీ
ఏజ్ మినిమం వచ్చేకి 18 సంవత్సరాలండి. మ్యాక్సిమం 42 సంవత్సరాలు ఫర్ జనరల్ అండ్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్. ఓకే, మీ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 47 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 52 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేకి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి ఏంటంటే ఏ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆఫ్ ఏ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్. అంటే వాళ్ళు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అన్న చేసి ఉండాలి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అన్న ఎలిజిబిలిటీ అనమాట వీళ్ళకి. ఓకే, ఇప్పుడు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ టెలికామ్ చూడండి, డిగ్రీ ఇన్ టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. ఓకే, ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ ఈ స్ట్రీమ్స్లో వాళ్ళు డిగ్రీ కలిగి ఉంటే దానికి ఎలిజిబుల్ అనమాట. సివిల్ అంటే డైరెక్ట్ ఇక్కడ బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ఇవి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఇంకా కిందకి స్క్రాల్ చేస్తే ఇక్కడ చూడండి, వీళ్ళు ఆన్లైన్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. అదేంటి దాన్ని ఏమంటారంటే మనము కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిబిటి టెస్ట్ అంటారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. దానికి వాళ్ళు ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ అనేది స్పెసిఫై చేశారు చూడండి. ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40% రావాలి, బీసీ వాళ్ళకి 35%, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి మాత్రం 30% రావాలి. మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ అనమాట, క్వాలిఫికేషన్ పర్సంటేజ్ ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి రెమ్యునరేషన్ అండ్ స్కేల్ ఆఫ్ పే, ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇచ్చారు చూడండి. ఆ డీటెయిల్స్ అన్ని వీళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని చెప్పాను కదా, ఎగ్జామ్లో సిలబస్ కూడా ఇచ్చారండి వాళ్ళు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్స్లో మెయిన్ కోర్ సబ్జెక్ట్ కాబట్టి ఇందులో కోర్ సబ్జెక్టు 70 మార్క్స్ అనేవి కవర్ అవుతాయి. ఏ సబ్జెక్ట్స్ చాప్టర్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారండి. ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, ఎలక్ట్రికల్ మెకానిక్స్, పవర్ సిస్టమ్స్, యూటిలైజేషన్ కంట్రోల్ సిస్టమ్స్, ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఇక్కడ టెలికామ్ వాళ్ళకి ఇక్కడ చూడండి, నెట్వర్క్ అనాలిసిస్, 4 ఇయర్స్ సిరీస్, ఎలక్ట్రానిక్స్ డివైజెస్, సర్క్యూట్స్. అలాగే సివిల్ వాళ్ళకి ఏమేమి ఉన్నాయి అట్లా వాళ్ళకి స్ట్రెంత్ అండ్ మెటీరియల్స్, రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్, సాయిల్ మెకానిక్స్, స్టీల్ స్ట్రక్చర్స్, ఇలా సివిల్ వాళ్ళకి అనమాట. అట్లా కామన్గా ఉండే సిలబస్ ఏంటంటే 100 మార్క్స్లో 70 మార్క్స్ అనేవి కోర్ సబ్జెక్ట్ నుంచి వస్తాయి. మిగిలిన 30 మార్క్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, కంప్యూటర్ నాలెడ్జ్, ఈ టాపిక్స్ నుంచి మిగిలిన మార్క్స్ కవర్ అవుతాయి. ఇక్కడ వాళ్ళు టేబుల్ ఆఫ్ ఫామ్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు చూడండి. కోర్ సబ్జెక్ట్ నుంచి 70 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి 5 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 7 మార్క్స్, అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 5 మార్క్స్, క్వాంటిటేటివ్ నుంచి 8 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 5 మార్క్స్. ఇట్లా 100 మార్క్స్ని డివైడ్ చేశారండి వాళ్ళు. బేస్డ్ ఆన్ దిస్ పర్టికులర్ డివిజన్ వాళ్ళు క్వశ్చన్ పేపర్ అనేది రెడీ చేస్తారు. ఓకే, ఇంకా కిందకి వస్తే ఓకే డిస్ట్రిక్ట్స్, ఇక్కడ ఫీ చూడండి, ఇక్కడ 1000 రూపీస్ ఫీజు అనమాట, అప్లికేషన్ ఫీజు. ఇక్కడ 1000 రూపీస్ స్పెసిఫై చేశారండి. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ ఓన్లీ. ఈ 2 వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, నోటిఫికేషన్ అనేది మనకి జూన్ 25వ తారీఖునే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లికేషన్ మాత్రం అవైలబిలిటీ ఎప్పుడు అంటే ఇక్కడ చూడండి, అప్లికేషన్ అవైలబిలిటీ ఆన్ ఆన్లైన్ ఫ్రమ్ జూన్ 30th at 10 o'clock. ఓకే, మార్నింగ్ 10 AM. అప్లికేషన్ అవైలబుల్ ఆన్లైన్ టిల్ ఎప్పటి వరకు ఉంటుంది? అది జూలై 20వ తారీఖు రాత్రి 11:59 వరకు మీకు అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది. సో మనకు అప్పుడు దాకా వెయిట్ చేయకుండా మీరు అప్లికేషన్ని నోటిఫికేషన్ ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకుని తర్వాత 1కి 2 సార్లు చెక్ చేయండి. సిలబస్ చెక్ చేసుకోండి, కావాలంటే ప్రింట్అవుట్ కూడా తీసుకోండి సిలబస్కు. సో మీరు దాన్ని బట్టి మీరు ఎలక్ట్రికల్ స్ట్రీమా, టెలికమ్యూనికేషన్ స్ట్రీమ్కా, సివిల్ డిపార్ట్మెంట్కా, దేనికనేది మీరు ఫిట్ అనేది ఉంటే దాన్ని బట్టి మీరు అప్లికేషన్ జూన్ 30th మార్నింగ్ 10 తర్వాత ఓపెన్ అవుతుంది కాబట్టి దాన్ని బట్టి మీరు అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా ఏమి ఇచ్చారు ఒకసారి చెక్ చేద్దాం. సర్టిఫికేట్స్ అప్లోడ్, ఆన్లైన్లో మీరు ఏమేమి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలనేది కూడా డీటెయిల్స్ ఇచ్చారు ఇక్కడ. ఓకే, ఇక్కడ టైం అప్లికేషన్ డీటెయిల్స్, పీడబ్ల్యూడి సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, మార్క్ షీట్స్, ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు వాళ్ళు అడుగుతారన్నమాట. వీళ్ళు సిబిటి టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు కదా, ఆ సెంటర్స్ చూడండి. 47 సెంటర్స్ మనకి ఏపీలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 47 సెంటర్స్ ఉన్నాయి ఏపీలో, అన్నీ కవర్ చేశారు.
అదర్ దాన్ ఏపీ అంటే తెలంగాణలో హైదరాబాద్ ఖమ్మంలో ఉంది, కర్ణాటకలో బెంగళూరు, తమిళనాడులో చెన్నై, ఒడిశాలో బరంపూర్. ఈ ప్లేసెస్లో ఈ ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే, ఈ ఆన్లైన్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది? ఆగస్ట్ 22 నుంచి ఆగస్ట్ 29 మధ్యలో ఉంటుంది. ఎగ్జామ్ డ్యూరేషన్ 3 hours అనమాట. ఇది నోట్ చేసుకోవాలి మీరు. ఇక్కడ ఆగస్ట్ 22 నుంచి ఆగస్ట్ 29 వరకు 29 లోపు ఈ మీ సిబిటి టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. 3 hours డ్యూరేషన్ అనమాట. ఓకే, అది మీకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు share this information to your friends as well, those who are looking for this job and they completed bachelor's degree in electrical, telecommunication and civil, so it will be get benefited to them. This APS PDCL is the very big organization and huge vacancies, so it will be get benefited to everyone. Okay, all the best. Thank you.